హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చేసరికి మీకు 16/7/2026. ఈరోజు వచ్చేసరికి మీకు ఉదయం వస్తుందన్న ఈ వీడియో. ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి. మీకు విషయం ఏంటంటే, ఈరోజు ఎలినో ప్రభావం ఉందని తెలుసు, వర్షం పడటం లేదని తెలుసు, మిరప స్టాక్ ఎక్కువ లేదనే విషయం తెలుసు, నాటడానికి రైతు అవకాశం ఉన్న వర్షం లేక డ్యాములో నీళ్లు లేక నాటడం లేదనే విషయం తెలుసు. అంటే తగ్గిద్దని, అంటే ఇంతవరకు డ్యామ్ నిండలేదు, అయినా సరే కూడా మార్కెట్ ఎందుకు పెరగట్లేదు అసలు అనేది దాని గురించి ఫుల్ వీడియో వస్తుంది. ఖచ్చితంగా మన ఛానల్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎలినో ప్రభావం వల్ల అసలు ఏంటిది, వర్షాలు లేవు, స్టాక్ తక్కువ, రైతులు అంచనా, ఖచ్చితంగా ఇదైతే సహజంగా నడుస్తూ ఉంటుందన్న. ఖచ్చితంగా ఈ టయానికి నాకు తెలిసి 10వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఎదలు స్టార్ట్ చేస్తారు, భూమిలో ఇత్తడానికి స్టార్ట్ చేస్తారు. కానీ అటువంటిది జరగలేదు. మనకు మంత్రాలయం ఈ ఏరియాలో చూసేవాళ్ళు ఖచ్చితంగా మీ ఏరియాలో తోటలు ఏ విధంగా ఉన్నాయి, అసలు కేసారా లేదా. నాకు తెలిసి మానపాడు, జల్లాపురం, అలంపూర్ చౌరస్తా ఏరియాలో నేను డైలీ మాట్లాడుతున్నా చాలామంది రైతులతోటి. వాళ్ళు వేసిన పైరు మొత్తం, అంటే చాలా వరకు ఎదపెట్టింది మొత్తం మొలవలేదు, మొలిసింది చనిపోవడానికి సిద్ధంగా ఉంది, ఎందుకంటే వర్షం లేదు. అయినా సరే వాళ్ళు మళ్ళీ వాళ్ళ మడులు మాదిరి పోసుకొని చిన్న చిన్న గ్యాప్లుగా సెట్ చేసుకొని అవి రెడీ చేసుకోవడానికి రెడీ చేస్తున్నారు. కానీ డ్యాముల్లో నీళ్ళు లేవు, ప్రస్తుతానికి నాటే ధైర్యం చేయడానికి పైన వర్షం పడక, డ్యాములో నీళ్లు లేక నాటితే ఎండిపోయిద్దేమో అని భయంతో చాలా వరకు వెనుకంజ వేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల నారు పీకడానికి రెడీగా ఉన్న, పీకడానికి ధైర్యం లేక రైతు చాలా వెనుకంజలో ఉన్నాడు. అయినా సరే మార్కెట్ పెరగడానికి ఇంకా తేజ కానీ, ఆర్మూర్ కానీ, 341 కానీ, బంగారం కానీ ఇంకా జనవరిలో, ఫిబ్రవరి, మార్చిలో ఏ రేట్లు అయితే నడుస్తూ ఉన్నాయో ప్రస్తుతం కూడా అదే రేట్లను ఒక 2000 అటు ఇటుగా ఒక సూపర్ 10 తప్ప మిగతాటి అన్నీ కూడా 25,000 లోపలే నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ పోయిన సంవత్సరం ఇదే టైంలో 3 కోట్ల బస్తాలు ఉన్నాయి. ప్రస్తుతం 1,20,00,000 బస్తాలు ఉన్నాయి. 3 రాష్ట్రాల స్టేట్మెంట్ చెప్తా ఉన్నా. నాకు తెలిసి ఒక 20 లక్షలు సేల్స్ అయ్యొచ్చు. ప్రస్తుతానికి నాకు తెలిసి 1 కోటి బస్తాలే ఉన్నాయి. 2 కోట్లు స్ట్రాటజీ కనిపిస్తూ ఉన్నా. చాలా వరకు డ్యాములో నీళ్లు రావని తెలిసినా కూడా మార్కెట్ పెరగట్లేదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం రైతు అందరికీ, అంటే నేను చెప్పే ప్రశ్న ప్రతి ఒక్క రైతు మైండ్లో ఉంది. అమ్మడానికి ధైర్యం చేసేవాళ్ళు అమ్ముతున్నారు. ఎలినో ఉందని తెలుసు, వర్షాలు లేవు, మిరప సాగు తగ్గుతుంది, కోల్డ్ స్టోరేజ్లో అనుకున్నంత సరుకు లేదు, అయినా సరే మార్కెట్ రావడం లేదని చాలామంది కారణాలు అయితే చెప్పుకుంటున్నారు. కానీ ఎలినో వల్ల సాధారణ కంటే తక్కువ వర్షాలు, రిజర్వాయర్లో నీరు తగ్గింది, బోర్లలో కూడా చాలా చోట్ల బలహీనంగా రైతులు నాటాలంటే ధైర్యం చేయట్లేదు. రైతులు పంటను కాపాడుకోవాలి అనుకుంటారు, కానీ రేటు తర్వాత విషయం. ముందు వర్షం పడాలిగా, డ్యాములో నీళ్ళు లేవు. మనకు సాగు ఎందుకు తగ్గుతుంది అంటే, నర్సరీలో బుకింగ్స్ కావాల్సినంత బుకింగ్ చేశారు, కానీ పెరగడానికి వర్షం లేదు, నీటి సమస్య ఉంది, పెట్టుబడికి ధైర్యంగా పెట్టుబడి తెచ్చుకోవడానికి, ఎందుకంటే రేటు కనిపిస్తూ ఉంది కాబట్టి పెట్టుబడి పెట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. కానీ గత ఏడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం రైతు పోయిన సంవత్సరం వేయడానికి భయపడ్డాడు, వేసినా సరే సక్సెస్ అయ్యాడు. కానీ ఈ సంవత్సరం వేస్తే ఇవన్నీ ఏమవుతాయో అని మైండ్లో లాగుతూ ఉంది. స్టాకు తక్కువ అయినా సరే మార్కెట్ ఎందుకు పెరగడం లేదంటే ఇదే అసలు విషయం. వ్యాపారులకు ఒక్కసారిగా ఎక్కువ ధరకు కొనడం లేదు. ఎందుకనంటే కారణం రెండోసరికి ఎక్కువ డిమాండ్ ఇంకా పూర్తిగా పెరగలేదు. మసాలా కంపెనీలు అవసరమైనంత మాత్రమే, ఏ రోజు అవసరం ఉంటే ఆ రోజు కారం పట్టించుకొని మసాలా కంపెనీలు తీసుకెళ్తా ఉన్నారు. ట్రేడర్లు కొత్త పంట వచ్చే అవకాశం, అంటే మధ్యప్రదేశ్ కానీ, పంజాబ్ కానీ, ఇప్పుడు మనకు గుజరాత్ కానీ, ఇటువంటి ఏరియాల నుంచి మనకు మహారాష్ట్ర, ఇటువంటి ప్రాంతాల్లో మిరప ముందు వచ్చే అవకాశం, ఎంపీ, మహారాష్ట్ర కొంచెం మనకు డిస్టర్బెన్స్ చేసే అవకాశం ఉండొచ్చేమో, ఏమవుతుందనే ఆలోచనతో రైతు ట్రేడర్ ప్రస్తుతానికైతే మాత్రం కొంచెం ఆలోచన చేస్తూ ఉన్నాడు. పెద్ద కొనుగోలుదారులు ఇంకా వెయిట్ చేయడానికి కొంచెం ఆలోచన చేయడం అయితే జరుగుతూ ఉంది. అంటే ఇంకా ఏమవుద్ది, అసలు ఏంటి అనేది చూద్దాం. ఈ నెలలో అయితే మాత్రం పెరిగే ఛాన్స్ అయితే నాకైతే కనిపించట్లేదు. రేపు నెల ఏమైనా పెరిగిద్దేమో చూడాలి. అంటే ఇప్పుడు అందరూ గమనిస్తున్నది ఒకటే, ఈ నెల చివరి వరకు ఎంతవరకు నాటే అవకాశం ఉంది, రేపు వచ్చే నెలలో అసలు ఎక్కువ మక్కార్తి అంటారు కదా, మక్కార్తి, అటువంటి కార్తిలో ఆగస్టు 15 తర్వాత ఎంతవరకు, అంటే ఒక నెల తర్వాత ఏదైనా జరగవచ్చు. నెల తర్వాత 4,000 పెరిగిద్దా, 3,000 పెరిగిద్దా, డ్యాములు నిండితే ఇదే మార్కెట్ ఉంటుంది అనేది
అసలు విస్తీర్ణం ఎంత అనేది క్లారిటీ వచ్చిన తర్వాత మార్కెట్ మీద కొంచెం ఎప్పుడు మార్కెట్ పెరిగే అవకాశాలు ఎప్పుడు ఉంటుంది ఏంటి అనేది మనం తెలుసుకుంటే, ప్రస్తుతానికైతే మాత్రం సాగు విస్తీర్ణం తగ్గిందనుకోండి అన్న, వేయడానికి రైతులు ఎక్కువగా వర్షాలు అనుకూలించక లేకపోతే ఎండ ఎక్కువగా ఎలినో ప్రభావం చూపిస్తే తగ్గితే మాత్రం ఫస్ట్ నీటి కొరత ప్రస్తుతానికైతే కనిపిస్తూ ఉంది. ఎగుమతులు పెరగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మార్కెట్ ఏకదమున పెరగాలంటే ఒకవేళ పెరిగే ఛాన్స్ ఉన్న ఒక నెల తర్వాత అయినా ఎగుమతులు పెరగాలి. అప్పుడు స్టాక్ అనేది కొంచెం మనకు వేగంగా తగ్గే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు మనకు మార్కెట్ బలపడే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. స్టాకు ఉందని మాత్రమే ధర వెంటనే పెరగదు, ఎందుకంటే డిమాండ్ కూడా పెరగాలి, కొనుగోలుదారులు మార్కెట్లోకి రావాలి, సాగు పరిస్థితి స్పష్టంగా కనిపించాలి. ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇంతవరకు నాటనే నాటలేదు రైతు. దగ్గర దగ్గర బళ్ళారి ప్రాంతంలో 15 నుంచి 22 లక్షల ఎకరాలు నాటే విస్తీర్ణం కూడా చాలా వరకు రైతులు వేయడానికి ధైర్యం చేసినా సరే కూడా నీళ్లు 23 నుంచి 25 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. మనకు నాగార్జున సాగర్లో చూసుకుంటే దగ్గర దగ్గర 315 టీఎంసీలకు గాను 80-90 టీఎంసీల నీళ్ళు మాత్రమే మనకున్న సమాచారం. 40 నుంచి 80-90 టీఎంసీలని రకరకాలుగా సర్వేలు చెప్తా ఉన్నారు. అదే కనుక మనకు శ్రీశైలం చూసుకుంటే 215 సంథింగ్ ఆ రేంజ్లో ఉంటే అక్కడ కూడా మనకు 40 ఆ రేంజ్ మాత్రమే టీఎంసీలు కనిపిస్తూ ఉంది. ఆల్మట్టి ఒకటి ప్రస్తుతానికి 125 టీఎంసీలు అయితే దగ్గర దగ్గర మనకు 80 నుంచి 90 టీఎంసీలు నీళ్లు అవకాశం. మళ్ళీ వర్షం పడితే కానీ పైనుంచి కిందికి నీళ్ళు వదలడానికి ఛాన్స్ ఉన్న ఒకే ఒక మార్గం ఆల్మట్టి. ఆల్మట్టి నుంచి ఎక్కువ శాతం 70 నుంచి 80% ఎక్కువ శాతం వరికి వాడే అవకాశం ఎక్కువగా కనిపిస్తామని చెప్తా ఉన్నారు. ఈరోజు చూసుకుంటే మనకు తుంగభద్ర నుంచి కర్నూలు ప్రాంతానికి ఎక్కువ తాగునీరుకు నీళ్ళు అయితే వదలడం జరిగింది. దానికి పూర్తిగా పోలీసు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చాలా పకడ్బందీగా మనకు ఎక్కడ కూడా రైతులు వాడకూడదనే ఉద్దేశంతో ఒక జీవో జారీ చేసి, అంటే చాలా వరకు అంటే అటువంటి డిసిప్లిన్ తోటి వదలాలనే ధైర్యంతో అయితే వాళ్ళు వదిలేరు. కానీ చాలా డిస్టర్బెన్స్ జరిగి మధ్య మధ్యలో నీళ్ళు అనేది బయటికి వెళ్ళిపోవడం కూడా జరగడం అయితే చూస్తూ ఉంటాం. ఇది ఓవరాల్గా అయితే మాత్రం ఖచ్చితంగా మార్కెట్ పెరిగిద్దా అంటే ఇవన్నీ ఖచ్చితంగా జరిగితే మార్కెట్ ఇంకా మనం ఊహించిన దానికి ఎవరు ఊహించిన దానికి చాలా వరకు. మీ ప్రాంతాల్లో మిరప ఎంతవరకు వేసారు, అసలు నీటి పరిస్థితి ఎలా ఉంది, ఖచ్చితంగా కామెంట్లో ఖచ్చితంగా చెప్పండి. స్టాకు ప్రస్తుతం రైతుల్లో ఇదే అందరికీ చర్చ ఉంది కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.